ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏమైనా కుకింగ్ అండ్ వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చి ఎగ్ పఫ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను అండి. ఫస్ట్ అయితే 3/4 కప్పు మైదా తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్, బటర్ ఉంటే బటర్ లేకపోతే నెయ్యిని వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. సో తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్, మిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, కారం, ధనియా పౌడరు, అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక 1-2 మినిట్స్ అయితే ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుందండి. సో తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఎన్ని బాల్స్ అయితే అన్ని చేసుకొని చపాతీలాగా చేసుకోవాలండి. చపాతీ మీదకి ఇది అప్లై చేయడానికి ఫస్ట్ అయితే ఒక స్పూన్ నెయ్యి తీసుకొని అందులో ఒక స్పూన్ మైదా కూడా కలిపేసి ఇలా చపాతీ మీద అప్లై చేయాలండి. అలా అన్ని చపాతీలు ఒకదాని మీద ఒకటి పెట్టేసి అన్నిటికీ అప్లై చేసేయాలి. తర్వాత సైడ్స్కి కట్ చేసేసి 4 పీసెస్ లాగా కట్ చేసేయాలండి. 4 చాకుతో కట్ చేసుకోవాలి. తర్వాత స్టఫింగ్ పెట్టేసి ఫస్ట్ లేయర్తో అయితే కవర్ చేసి తర్వాత మిగతాది కవర్ చేయాలి. తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి. చాలా టేస్టీ ఎగ్ పఫ్స్ అయితే